హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ రెసిపీ అయితే నేను ఈరోజు అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఈరోజు మా హస్బెండ్కి అయితే వర్క్ ఉందన్నమాట. సరేలే నేను చేద్దామని అయితే చేస్తున్నా. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేయండి, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఇది ఆర్డర్ చేసింది కాబట్టి మనము ఈ సన్న పీసులకి అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బిగ్ సైజులో కట్ చేసింటారు. మనము మనకు సరిపోయేంత సైజులో మాత్రం కట్ చేసుకోవాలి. ఆర్డర్ చేస్తే ఒక పని అనమాట. మనము డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకుంటే వాళ్ళు సన్నగా మనకి కావాల్సిన సైజులో కట్ చేసి ఇస్తారనమాట. ఇవి చాలా పెద్దగా ఉంటాయి. మోస్ట్లీ వెళ్ళి తెచ్చుకుంటాము, బట్ ఆయనకి వర్క్ ఉందన్నమాట. అందుకోసం అయితే ఆర్డర్ పెట్టాము. డైరెక్ట్గా వెళ్తే మనకి ఫ్రెష్గా వస్తుంది. మనం ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకుంటే మనకి చూడండి ఎంత బిగ్ సైజులో ఉంటుందో. డైరెక్ట్గా వెళ్ళిన దానికి మనం ఆర్డర్ పెట్టుకున్న దానికి డిఫరెన్స్ ఇదే అనమాట. ఏమంటే మనకి తప్పదు కదా, ఇంకా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆర్డర్ వేస్తామన్నమాట. బిర్యానీ సైజులో కట్ చేస్తారనమాట వీళ్ళు. అంత పెద్ద పెద్ద ఉంటే నాకు తినబుద్ధి కాదనమాట. చికెన్ని ఒకటికి 2 సార్లు అయితే బాగా కడగాలన్నమాట. పసుపు ఉప్పు వేసి ఒకసారి బాగా చికెన్ని కలుపుకొని కడగాలన్నమాట. చికెన్ రెసిపీకి 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకుంటున్నా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి పొడవుగా. సో ఇప్పుడు ప్యాన్ ఆన్ చేసుకుంటున్నా. ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటాను. కేజీ చికెన్ కాబట్టి దీంతో ఒక 5 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట నాన్ వెజ్లకి. ఆయిల్ హీట్ అయ్యేలోపు టమాటా కట్ చేసుకున్నాము. కేజీ చికెన్కి సన్నవి అయితే 2 టమాటా అయితే తీసుకున్నాం. ఆనియన్స్ అయితే వేసాను అనమాట. కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాము. మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి కొంచెం టమాటా ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వీటిని అయితే గ్రైండ్ చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు రైస్కి అయితే పెట్టేసుకున్నాం. రైస్కి అయితే నానబెట్టాను, ఇంకా కలర్ వేస్ట్ చేస్తాను ఈరోజు. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుంటాను. ఇందాక మనం టమాటా ఎండు కొబ్బరి అయితే మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకున్నాము. ఒక 3-4 స్పూన్స్ అనుకోండి. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఏం అడిగారా? అయితే గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామో చూడండి. కొంచెం ఆల్రెడీ మనం పసుపు వేసి కడిగింటాం కాబట్టి కొంచెం పసుపు, ఉప్పు
మీరు చూసుకోండి, తగినంత ఉప్పు అనమాట. కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ను కూడా ఇందులో వేసి మనము బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ముక్కకు బాగా అంటాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపాలన్నమాట. బాగా మిక్స్ అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నా. బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ముక్కకి బాగా అతుక్కోవాలి. అంత బాగా నీట్గా కలపాలి. కొంచెం ఆయిల్ వేస్తాను దీంట్లో. కొంచెం ఆయిల్ వేసి కలుపుతా. చేతితోనే కలపాలి. చేతితోనే కలిపితేనే బాగా మిక్స్ అవుతుంది అన్నమాట. ఈ మొత్తం కలిపిన దాన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఇప్పుడు 1 అవర్ నాకు టైం లేదు కాబట్టి నేనైతే ఒక ½ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెడతాను. ఎందుకంటే ఆ లోపు రైస్ అయితే ప్రిపేర్ చేయొచ్చు కదా, కలర్ రైస్. అందుకోసమని ½ అవర్ అయితే పెడతాను. మీకు కుదిరితే ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో ఈ ఆయిల్లోనే రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను. పులావ్కి కావాల్సిన మసాలా మొత్తం ఇందులో అయితే ప్రిపేర్ చేస్తాను. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఇందులో లవంగం, చెక్క, యాలకు వేసుకోవాలి. బిర్యానీ ఆకు కొంచెం రెడ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నా. ఇందులో కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా. ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు పసుపు, సాల్ట్, ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలన్నమాట. కలర్ కోసం అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. ఇంకా ఇదైతే ఆఫ్ చేసుకుంటున్నా. ఇంకో సైడ్కి అయితే రైస్కి అయితే ఆన్ చేస్తున్నా. రైస్ పెట్టేద్దాం. దీన్ని మొత్తం ఇంకా ఇందులో వేసేస్తున్నాను రైస్లో. ఓ పక్క అన్నంకి అయితే అవుతుంటుంది. ఇప్పుడైతే ఇంకా కర్రీ అయితే చేసేద్దాము. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా అన్నం అయ్యేలోపు చికెన్ చేస్తానని చెప్పాను కదా, ఒక 25 మినిట్స్ అయింటుంది అనుకుంటా అంతే. ఇంకా చికెన్ అయితే తీసేద్దాము. ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అదైతే తీస్తాను. సో ఇప్పుడు ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా 5 స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నా. ఇది ఓన్లీ కర్రీలోకి. ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ మాట్లాడు.
ఇందాక ఆయిల్ ఆనియన్స్ ఫ్రై చేశాను కదా, ఆయిల్ అయితే ఇంకా రైస్లోకి అయితే యూజ్ చేసుకున్నాను. ఇంకా ఇది కర్రీలోకి అన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత యాలాకు, లవంగం, చెక్క అయితే వేస్తున్నాను. ఇంకా బిర్యానీ ఆకు, తర్వాత ఒక పచ్చిమిర్చి. ఓకే అండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ అయితే తీసాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ అయితే వేసుకున్నాం. ఇంకేం వేయాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ అంతా గ్రైండ్ చేసుకున్నాం కదా. కారం, ఉప్పు అలా తక్కువ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చికెన్ అయితే బాగా ఉడికించుకోవాలి, ఎందుకంటే కొంచెం కొంచెం ఉడికించుకున్నా కూడా మనకి హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి కదా. ఇంకా చికెన్ బాగా ఉడికేలాగైతే చూసుకోవాలి. ఇందులో కారం ఏమైనా, మసాలా ఏమైనా తక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బాగా కలిపి ఇంకా కొంచెం పుదీనా అయితే వేస్తున్నాను. బాగా మిక్స్ చేయాలి. కొంచెం ఉప్పు, కారం అయితే వేసుకుందాము. ఒక స్పూన్ కారం యాడ్ చేస్తాము, ఒక 2 స్పూన్లు యాడ్ చేద్దాం. ఇంకా కారం మన కారం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. చికెన్ అయితే బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు మూత అయితే పెట్టేస్తున్నాను. ఇంకా బాగా ఉడకాలన్నమాట చికెన్. స్మెల్ అయితే మస్తు వస్తుంది. ఇంకా ఎలా ఉందో ఇంకా అవ్వలేదు, ఇంకా టైం పడుతుంది. ఎక్కడ దాకా వచ్చిందైతే చూద్దామని వచ్చాను, చూపిస్తాను. ఇది రైస్ అనమాట. ఆల్మోస్ట్ రైస్ అయితే అవ్వడానికి అయితే వచ్చేసింది. కలర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. రైస్ మేమైతే కలర్ రైస్ అంటాము, పలావ్ కూడా అని అంటాము, రెండు అంటాం అనమాట. కలర్ అయితే మస్తు వచ్చింది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో మరి. ఇంకొక 5 మినిట్స్ అయితే పడుతుంది రైస్. ఇంకా చికెన్ ఎలా వచ్చిందో చూద్దాం. వావ్, చికెన్ అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా మొత్తం కలుపుదాం అనమాట. ఇది కూడా కొంచెం టైం పడుతుంది. కొంచెం కలుపుకుందాము. మొత్తం అయితే కలిపేసుకున్నాను. ఇంకా మంట అయితే చాలా సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టేసాను. ఇలా కొంచెం ఎక్కువ పెట్టాను. సిమ్లో పెట్టేసి ఇంకా మూత మూసేద్దాం. ఇంకా కొంచెం టైం పడుతుంది. అన్నం అయితే 5 మినిట్స్లో అవుతుంది. ఆల్మోస్ట్ రైస్ అయితే అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా చికెన్ ఎక్కడ నాకు వచ్చిందో చూద్దాం. వావ్, ఆయిల్ ఇంత బయటికి అయితే వచ్చేసింది. ఇప్పుడు అయితే ఇంకా కొత్తిమీర యాడ్ చేద్దాం. ఓకే, ఒకసారి అయితే కలిపేసుకొని ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేస్తున్నాను. చూస్తే అయితే చాలా బాగుంది కలర్ఫుల్గా. టేస్ట్ కూడా చేశాను, చాలా బాగుంది అనమాట. ఇంకా మనం కాదు కదా, మనం చేసింది మనకి ఎలాగో నచ్చుతాయి. మనకి వేరే వాళ్ళు రివ్యూ ఇస్తేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇంకొక 10 మినిట్స్ అయితే ఇలాగే పెట్టేస్తాను. ఓకే, టైం అయితే అయింది. ఇంకా చికెన్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. వావ్, ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఒకసారి కలిపేసి టేస్ట్ అయితే చేద్దాం ఎలా వచ్చింది అనేది. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి. బాయ్, థ్యాంక్ యూ సో మచ్.